అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. సార్ 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయాక ఇంక అసలు పార్టీ మనుగడ ఉంటుందా లేదా? ఎందుకంటే ఉన్నవాళ్ళు ఘోర పరాజయం. 10% పైన ఆల్మోస్ట్ 10% పైన డెఫిసిట్ ఉంది. పైగా అటు సైడ్ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఏజ్ అయిపోయిందని చెప్పేసి అంటూ ఉన్నాడు. తెలుగుదేశం పార్టీలో నెక్స్ట్ తరం నాయకత్వం ఉందా లేదా అన్నట్టు ఉంది. ఉన్నా కూడా పెద్దగా ప్రొజెక్ట్ అవ్వలేదు. ఎప్పుడు నిరూపించుకునే అవకాశం రాలేదు. ఆ సమయంలో ముఖ్యంగా కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఛార్జ్ తీసుకునేసి, ఛార్జ్ అంటే ముందు నుంచే ఉన్నా ఇప్పుడు అఫీషియల్ గా బయటకు వచ్చేసి, కానీ ఈ దేశంలో ఎవరి మీద ఇంత దారుణమైన దాడి జరగలేదు సోషల్ మీడియాలో. ముఖ్యంగా రాహుల్ గాంధీ గారి మీద, తర్వాత నారా లోకేష్ గారి మీద. అంత జరిగినా కూడా తట్టుకొని నిలబడి ఒక ఇనుముని బాగా కాల్చి 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 ఇప్పుడు ఒక సానబెట్టి ఇప్పుడు ఒక కత్తిలో తయారయ్యాడు. ఒకసారి నారా లోకేష్ గారి జన్మదినం గురించి ఒకసారి చెప్పండి సార్. అసలు ఆయన ఎలా ఎదిగాడు, ఏంటి, ఇప్పుడు భవిష్యత్ కనిపిస్తుందంటారా ఆయన వల్ల టీడీపీలో? మీ విశ్లేషణ చెప్పండి సార్. ముందుగా ఈ రోజు 41 సంవత్సరాలు పూర్తి చేసుకొని 42 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్న నారా లోకేష్ కి హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు. 1983లో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జనవరి 9వ తారీఖు రోజు వారు మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సరిగ్గా 2 వారాలకి, అంటే జనవరి 23వ తారీఖు రోజు నారా లోకేష్ జన్మించడం జరిగింది. అంటే నారా లోకేష్ జన్మించే నాటికే తన తండ్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాజీ మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే తన తాతగారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంటే తను పుట్టే నాటికే తన కుటుంబంలో అధికారం అనేది చాలా దగ్గరగా ఉంది. తను పెరిగే ప్రాసెస్ లో కూడా అధికారము, హోదా ఇవన్నీ చూస్తా పెరిగాడు తను. ఇటువంటి నారా లోకేష్ ఇవాళ కొత్తగా ప్రజా జీవితంలోకో లేకపోతే తన చుట్టూ అంటే పార్టీ కార్యకర్తలు తన శ్రేణులో వీళ్ళు నిలవటం కాదు, తను పెరిగే ప్రాసెస్ లోనే ఇవన్నీ చూస్తా పెరిగాడు తను. ఒక రకంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పీక్ టైంలో వారికి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు సంతరించుకుంటున్న సమయంలో తనకి రాజకీయ పరిజ్ఞానం పెంచుకుంటా వచ్చాడు. ఇటువంటి నేపథ్యంలో మీరు ఇందాక ప్రస్తావించినట్టుగానే చాలా ట్రోల్స్ గురయ్యాడు. అంటే సుదీర్ఘ రాజకీయ వారసత్వం అన్ని దగ్గరగా చూసున్నా కూడా, ఉన్నత విద్యావంతుడై ఉన్నా, తన మీద వ్యక్తిగతంగా ఎటువంటి మచ్చ లేకున్నా కూడా తన వ్యక్తిత్వం చాలా దారుణంగా ట్రోల్కి గురైంది. అన్నిటికన్నా ముఖ్యంగా తన ఒక అసమర్థుడిగా చిత్రీకరించారు, తన ఒక నాన్ సీరియస్ పాలిటిషియన్ గా చిత్రీకరించారు, అవగాహన రాయిచ్చు ఉన్న వ్యక్తిగా చిత్రీకరించారు, తెలుగు భాష పట్ల పరిజ్ఞానం లేని వ్యక్తిగా, సరిగ్గా తెలుగులో ప్రసంగించలేని వ్యక్తిగా చిత్రీకరించారు. అన్నిటికన్నా ముఖ్యంగా సిఐఏ కన్వెన్షన్ జరిగిన సందర్భంగా 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని తన ఒక తిండిపోతుగా చిత్రీకరించారు. హాయ్లాండ్ కొట్టేశాడు అని చెప్పని తన ఒక అవినీతి పట్టుగా చిత్రీకరించారు. వీటిలో ఏ ఒక్కటి సత్యం కాదు. తనకి దక్కిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని మంత్రిగా తన అద్భుతమైన పనితీరు కనపరిచాడు. గ్రామీణాభివృద్ధి అండ్ పంచాయతీరాజ్ మినిస్టర్, అలాగే ఐటీ మినిస్టర్ గా తన శాఖలలో అద్భుతమైన పనితీరు కనపరిచి దాదాపు 100 కేంద్ర ప్రభుత్వ అవార్డులు గెలుచుకున్నాడు. తన హయాంలో మంత్రిగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్ ఫార్మేషన్స్ చేయించాడు. ఆ రోజు ఎన్ఆర్ఈజీసీ తర్వాత ఎస్సీ సప్లైన్ ఫండ్స్ తోటి, మ్యాచింగ్ గ్రాంట్స్ తోటి దాదాపుగా చాలా గ్రామీణ ప్రాంతాల్లో సీసీ రోడ్ ఫార్మేషన్ జరిగినాయి. ముఖ్యంగా మేజర్ పంచాయతీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఐటీ మినిస్టర్ గా రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించాడు. వీటికి అన్నిటికన్నా ముఖ్యంగా పార్టీ ప్రధాన కార్యదర్శిగా పార్టీ కార్యక్రమాల్లో చాలా చురుగ్గా వ్యవహరించాడు. ముఖ్యంగా మీరు ఇందాక ప్రస్తావించిన 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఒక రకంగా నైరాశ్యానికి గురవుతున్న, దాడులు దౌర్జన్యాలకు గురవుతున్న, హత్యలకు గురవుతున్న, ఆస్తుల విధ్వంసానికి బాధితులుగా మారుతున్న తెలుగుదేశం శ్రేణులకి మనోధైర్యం ఇవ్వడానికి, వారికి అండదండలు అందించడానికి, ఒక రకంగా పార్టీ శ్రేణులకి కష్టకాలంలో పర్యాయ పదంలాగా లోకేష్ నిలబడిపోయాడు.
ముఖ్యంగా 2020, 2021 2 సంవత్సరాల కరోనా కాలంలో వయసు రీత్యా చంద్రబాబు నాయుడు గారు బయటికి రాలేకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం కోసం లోకేషే పర్యటన చేస్తా వచ్చాడు. ఈ నేపథ్యంలో లోకేష్ మీద అంతకు ముందు జరిగిన ట్రోల్స్ కి లోకేష్ ని ప్రజా జీవితంలో దగ్గరగా పరిశీలించి చూస్తున్న దానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు రియలైజ్ అవడం మొదలుపెట్టారు. ఆ రిలీజ్ అయ్యే ప్రాసెస్ లో కూడా లోకేష్ కూడా తనని తాను అద్భుతంగా మలుచుకున్నాడు. తన డ్రాబ్యాక్స్ ఏంటి, తనలో ఉన్న లోపాలు ఏంటనేది తను ఫస్ట్ తను ఐడెంటిఫై చేసుకొని తను సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకొని వాటిని అధిగమించడానికి చాలా తీవ్రంగా కృషి చేశాడు. తన తెలుగు భాష ప్రావీణ్యాన్ని పెంచుకున్నాడు. సమస్యల్ని అవగతం చేసుకోవడంలో పరిణతి ప్రదర్శించాడు. సమస్యల పట్ల స్పందించడంలో చాలా వాడి వేడిగా స్పందించడం మొదలుపెట్టాడు. కార్యకర్తలకి మనోధైర్యాన్ని ఇవ్వటంలో చాలా వేగంగా స్పందించడం మొదలుపెట్టాడు. కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ గా ఉండి కొన్ని వేల మంది కార్యకర్తల కుటుంబాలకి ఆలంబనగా నిలబడ్డాడు. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వాన్ని, వ్యవస్థల్ని అంటే సూటిగా, దాటిగా ప్రశ్నించడం అలవర్చుకున్నాడు. తన ఆహార్యం మార్చుకున్నాడు. వీటన్నిటి నేపథ్యంలో కొంచెం ప్రజల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి పరిణతి చెందుతున్నాడు అని చెప్పని భావన బలపడటం మొదలైంది. ఒక రకంగా మీరు గమనించుకుంటే 2023 జనవరి 23 తారీఖు నారా లోకేష్ పుట్టినరోజుకి 2024 జనవరి 23 నారా లోకేష్ పుట్టినరోజుకి మధ్య ఈ గడిచిన సంవత్సర కాలం ప్రజల ఆలోచన విధానంలో లోకేష్ ని ఇప్పటి వరకు లోకేష్ పట్ల ప్రజల్లో ఉన్న పర్సెప్షన్ మొత్తం కూడా మారిపోయింది. ఎందుకంటే గత జనవరి 23 తన పుట్టినరోజు పూర్తయిన తర్వాత జనవరి 27 తారీఖు రోజు తన యోగాళం పేరిట పాదయాత్ర మొదలు పెట్టుకున్నాడు. ప్రజల్లో చాలా సంశయాలు ఉన్నాయి. నిజంగానే లోకేష్ ఇంత సుదీర్ఘ పాదయాత్ర చేయగలుగుతాడా? ఇంత కఠిన పరిస్థితులను అధిగమించగలుగుతాడా? ప్రజల్లో మమేకం కాగలుగుతాడా? సమస్యలను అవగతం చేసుకోగలుగుతాడా? సమస్యలను అడ్రస్ చేయగలుగుతాడా? ఇట్లా రకరకాల అనుమానాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ పరంగా జీవో నెంబర్ 1 పేరిట ఒక నిర్బంధకాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసిన, పోలీసుల వైపు నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నా, ప్రతిబంధకాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నా, ఒక రకంగా తన యాత్రని అడ్డుకోవటమే లక్ష్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా ప్రభుత్వం ఒక బల ప్రయోగానికి సిద్ధపడుతున్నా కూడా లోకేష్ వాటిని అన్నింటిని అధిగమించి ఆ సవాళ్ళని ధీటుగా ఎదుర్కొంటా, ప్రభుత్వానికి ప్రతి సవాలు విసురుతా, ప్రజల్లో మమేకమైపోతా, సమస్యల్ని అర్థం చేసుకుంటా, సమాజానికి తన తాను పరిచయం చేసుకుంటా, సమాజాన్ని తన అర్థం చేసుకుంటా, వివిధ స్థాయిల్లో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలు ఏంటి, వివిధ వృత్తుల ప్రజల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయి, సామాజిక నేపథ్యం ఏంటి అనే అన్ని అంశాలని గ్రౌండ్ రియాలిటీ తాను స్పష్టంగా అవగాహన చేసుకుంటూ సుదీర్ఘకాలం దాదాపుగా 220 రోజుల పైగా పాదయాత్ర చేసి 3,000 కిలోమీటర్ల పైగా ఆ పాదయాత్ర కొనసాగించి మధ్యలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు నేపథ్యంలో కొన్నాళ్ళు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చినా కూడా మళ్ళీ తిరిగి కొనసాగించి ఆ యాత్రను పూర్తి చేయడం జరిగింది. ఈ సందర్భంలో సమాజం కూడా ఒక కొత్త నారా లోకేష్ ని చూసింది. అప్పటి వరకు నాయుడు గారు అబ్బాయిగా పరిచయమైన లోకేష్ ఇవాళ తెలుగుదేశం పార్టీకి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు నాయకత్వం అందించగలిగే ఒక నాయకుడిగా ఎమర్జ్ అయ్యాడు. నాయుడు గారు అబ్బాయి స్థాయి నుంచి నాయకుడిగా తను ప్రూవ్ చేసుకున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారి ద్వారా బలవంతాన రుద్దపడ్డ ఒక రాజకీయ వారసుడిగా కాకుండా పార్టీకి నిజమైన ప్రత్యామ్నాయంగా తను మలుచుకున్నాడు. ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి ఆ యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగాడు. ఇటువంటి సందర్భంలో కొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తా ఉన్నాయి. ఈ ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా నారా లోకేష్ కూడా గత 2019 ఎన్నికల్లో తాను ఏ నియోజకవర్గంలో అయితే పోటీ చేసి ఓడిపోయాడో మంగళగిరి, ఆ నియోజకవర్గం నుంచి మరొకసారి పోటీ చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. ఇక్కడ ఒక అంశం కూడా గుర్తించాలి. ఇవాళ సమకాలీన రాజకీయాల్లో ఉన్న చాలా మంది రాజకీయ నాయకులు కూడా సేఫ్ సీట్లు ఎంచుకుంటా ఉంటారు. అంటే సామాజిక వర్గ పరంగా కానీ, వర్గ పరంగా కానీ, పార్టీ పరంగా కానీ తమకు అనుకూలమైన స్థానాలు ఎంచుకుంటా ఉంటారు. కానీ నారా లోకేష్ మంగళగిరి ఎంచుకోవటం అనేది ఒక సాహసోపేతమైన నిర్ణయం. ఎందుకనంటే 1985లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే చివరిగా తెలుగుదేశం పార్టీ మంగళగిరి స్థానాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 1989 నుంచి ఈ రోజు దాకా ఒక్కసారి కూడా తెలుగుదేశం పార్టీ నెగ్గని స్థానాన్ని తను 2019లో అంటే 30 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరని స్థానంలో 2019లో తను పోటీ చేయడం జరిగింది. తను ఓడిపోవడం జరిగింది. ఓడిన చోటే ఏ ప్రజలు అయితే తను తిరస్కరించారో అదే ప్రజల మన్నన పొందటంలోనే నిజమైన నాయకుడి లక్షణం ఉంటదని చెప్పని భావించి ఆ నియోజకవర్గానికి కట్టుబడి ఆ ప్రజల చేత ఇవాళ జేజేలు పలికించుకుంటా రేపటి రోజున భారీ విజయం దిశగా అడుగులు పడుతున్నాయి అనేది వాస్తవం. కాబట్టి ఇవాళ
అక్కడ వైసీపీ పార్టీలో కూడా అంతర్గతంగా నాయకత్వ సంక్షోభం తలెత్తి అక్కడ శాసనసభ్యుడిగా 2 సార్లు ప్రాతినిధ్యం వహించిన ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ అధికార పార్టీని ఛేదించి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ఏదేమైనా సరే తెలుగుదేశం పార్టీకి రాబోయే కొన్ని దశాబ్దాల పాటు నాయకత్వాన్ని అందించగలిగే ఒక దృఢమైన లక్ష్యంతో నారా లోకేష్ అడుగులు పడతా ఉన్నాయి. తెలుగుదేశం శ్రేణులు ఆహ్వానిస్తా ఉన్నాయి. తన సవాళ్ళని, తనకు ఎదురైన అవమానాలని, ప్రతిబంధకాలను అన్నింటిని అధిగమించి ఒక విజయ ప్రస్థానం తీసుకు అడుగులేస్తున్న నారా లోకేష్ కి ఈ రోజు ఈ జన్మదిన సందర్భంగా మరొక్కసారి హృదయపూర్వక ఆశీస్సులతో కూడిన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. రాబోతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరింత బలమైన ముద్ర తనదంటూ రాష్ట్రం మీద, ప్రజల మీద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా ఒక బలమైన ముద్ర వేసే ఒక చంద్రబాబు నాయుడు గారి తర్వాత ప్రత్యామ్నాయ నాయకుడిగా ఎమర్జ్ అవ్వాలని ఆశీర్వదిస్తున్నా. ధన్యవాదాలు సార్. మా తరపున, మీ తరపున, ప్రజలందరి తరపున, టీడీపీ అభిమానుల తరపున నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్. ఇలా మీరు చెప్పినట్టు 30 ఏళ్ళకి రాబోయే 30 ఏళ్ళకి టీడీపీకి నాయకుడు దొరికినట్టే అనిపిస్తుంది. చూద్దాం సార్. ఒక్క గెలుపు మాత్రమే వాయిదా ఉంది. ఒక్క గెలుపు వస్తే ఆయన ఉన్న నాయకత్వ లక్షణాలు మొత్తం ప్రజలకు తెలియజేస్తాయి. ధన్యవాదాలు సార్.